తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహరీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకు అందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. రాజుగారి కోడి పులావ్. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే ఎంతో రుచికరమైన రాజుగారి కోడి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, బియ్యం 400 గ్రాములు, కొత్తిమీర 150 గ్రాములు, పుదీనా 150 గ్రాములు, పచ్చిమిర్చి 50 గ్రాములు, వేయించుకున్న ఉల్లిపాయలు 25 గ్రాములు, నూనె తగినంత, ఉడికించుకున్న కోడిగుడ్లు 2, లవంగాలు 5 గ్రాములు, ఇలాచీ 10 గ్రాములు, దాల్చిన చెక్క 10 గ్రాములు, అనాస పువ్వు 5 గ్రాములు, మరాఠీ మొగ్గ 1, షాజీరా 5 గ్రాములు, బిర్యానీ ఆకు 4, బండ పువ్వు 5 గ్రాములు, చిన్న ఉల్లిపాయలు 250 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 30 గ్రాములు, కారం 5 గ్రాములు, పెరుగు 250 మిల్లీలీటర్లు, నీళ్లు 1 లీటర్, ఉప్పు రుచికి సరిపడా, నెయ్యి 50 గ్రాములు. తయారీ చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వేయించుకున్న ఉల్లిపాయలు వేసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకుని ఉడికించుకున్న కోడిగుడ్లు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, బండ పువ్వు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా చేసుకున్న పేస్ట్, కారం, చికెన్, పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి మరిగించుకొని బియ్యం, ఉప్పు వేసి కలిపి 70% ఉడికించుకోవాలి.
తరువాత నెయ్యి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తరువాత బిర్యానీ దీనిలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాజుగారి కోడి పులావ్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.